హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మళ్ళీ కొత్త టెక్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ అయితే OnePlus నుండి OnePlus 12కి ఆక్సిజన్ వాయిస్ 15 అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో యాప్స్ ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే కొంచెం స్మూత్ గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ చాలా AI ఫీచర్స్ అయితే తెచ్చారు. ప్లస్ మన ఇమేజెస్ ఏమైనా లో క్వాలిటీ ఉంటే అవి ఎన్హాన్స్ చేయడానికి ఆప్షన్ కూడా తెచ్చారు. కొన్ని బ్లర్ ఫోటోస్ ఉంటే అవి అన్బ్లర్ కూడా చేయొచ్చు. అండ్ ఈ అప్డేట్ లో చాలా AI ఫీచర్స్ అన్ని తెచ్చారు. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాలనుకుంటే AI నోట్స్ అని తెచ్చారు. ఈ AI నోట్స్ ఎందుకంటే వాయిస్ నుంచి టెస్ట్ గా మార్చి అండ్ టెస్ట్ ఎలా పడితే అలా ఉంటే ఫార్మాట్ లోకి మార్చిద్ది. ఈ అప్డేట్ అనేది ఆల్రెడీ ఇండియాలో ఆక్సిజన్ వాయిస్ 15 ఉన్న ఫోన్స్ కి రోల్ అవుట్ చేస్తున్నారు. మీ మొబైల్స్ లో ఆక్సిజన్ వాయిస్ 14 ఉంటే ఫ్యూచర్ లో మీకు అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుండి. వాట్సాప్ లో స్టిక్కర్ ప్యాక్ ఉంటాయి కదా, ఆ స్టిక్కర్ ప్యాక్ ని మనం మన ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే తెచ్చారు. ఈ ఫీచర్ ని మీరు యూజ్ చేయాలంటే మీరు వాట్సాప్ బీటా వర్షన్ యూజర్ అయ్యి ఉండాలి. అండ్ మీ వాట్సాప్ లో స్టిక్కర్ ప్యాక్ అనేది డిఫాల్ట్ గా ఉండాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే స్టిక్కర్ ప్యాక్ సెక్షన్ కి వెళ్ళాక 3 డాట్స్ ఉంటుంది. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ ని మనం మన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఆ లింక్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఫార్వర్డ్ ఫీచర్ అని కూడా తెచ్చారు ఈ అప్డేట్ లో. ఏమైనా ఫోటో గానీ ఏమైనా మెసేజ్ గానీ పెట్టే ముందు దానికి అడిషనల్ గా మనం మెసేజ్ పెట్టాలనుకుంటే అది కూడా పెట్టొచ్చు. ఈ ఫీచర్ ప్రెసెంట్ బీటా వర్షన్ యూజర్స్ కే ఉంటుంది. త్వరలో మిగిలిన వాళ్ళు కూడా రోల్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్ యుఎస్ నుండి. యుఎస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ ని ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే యుఎస్ కి రావాలని ఆర్డర్స్ పాస్ చేసింది. యుఎస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లో ఇండియా అండ్ చైనా నుంచే ఎక్కువ మంది ఉన్నారు. 53% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇండియా అండ్ చైనా నుంచే ఉన్నారు. రీసెంట్ డేటా ప్రకారం ఇండియా నుంచే ఇప్పుడు 3 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది. MIT యూనివర్సిటీ అండ్ UMass యూనివర్సిటీ ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఈ యూనివర్సిటీస్ ఏం చేశాయంటే స్టూడెంట్స్ కి అలర్ట్ మెసేజ్ పంపించారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం తర్వాత ఇమిగ్రేషన్ అనేది స్ట్రిక్ట్ చేయొచ్చు. సో వీసాస్ డిలే కూడా అవ్వచ్చు. సో వీలైనంత వరకు మీ యూఎస్ ఫ్రెండ్స్ ఉంటే త్వరగా ఫ్లైట్ ఎక్కిచ్చేయండి. నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ నుండి. శాంసంగ్ స్పెయిన్ వెబ్సైట్ లో One UI నుంచి లీక్స్ వచ్చాయి. ఈ One UI 7 అనేది Android 15 తో కొత్త ఫీచర్స్ తో వస్తుందని చెప్తున్నారు. లాక్ స్క్రీన్ లో ఏమైనా యాక్టివిటీస్ చేస్తుంటే ఆ యాక్టివిటీస్ ని డిస్ప్లే చేస్తుంది. అడిషనల్ గా ఇంకా AI పవర్ టూల్స్ ఉన్నాయి. లైక్ స్కెచ్ టు ఇమేజ్, అంటే మనం ఏమన్నా హ్యాండ్ తో ఏమైనా బొమ్మ గీస్తే అది AI అనేది ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇంకోటి పోర్ట్రేట్ స్టూడియో ఫీచర్ అని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫీచర్ అనేది సామ్సంగ్ స్మార్ట్ వాచెస్ యూజ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సామ్సంగ్ స్మార్ట్ వాచ్ ని సామ్సంగ్ ఫోన్ ని కనెక్ట్ చేస్తారో మీ ఎనర్జీ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మనందరికీ ఫేవరెట్ అయిన సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ IIT బాంబే నుండి. IIT బాంబే స్టూడెంట్ ఒక డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో పడ్డాడు. స్కామర్స్ అనేవాళ్ళు ట్రై నుంచి అఫీషియల్ గా వచ్చినట్టు నమ్మించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి మీ మొబైల్ తో లింక్ అయినాయి అని బెదిరించి 7.28 lakhs దోచుకున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే స్కామర్స్ విక్టిమ్ ని వాట్సాప్ లో కలిసి డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టారు. ఇమీడియట్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పి మల్టిపుల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేయించుకున్నారు. ఇండియాలో సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువైనాయి. ఫస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీ అని చెప్పి కాల్ చేసి మీరు పానిక్ అవ్వకండి. నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే ముందు ఇంటికి వచ్చి మాట్లాడతారు. ఇలా కాల్ చేసి మనీ అడగరు. ఆ స్కామ్ కాల్ ని మీరు రికార్డ్ చేసి పోలీస్ కి లేదా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ కి వెళ్ళిపోతాం. మెలోన్ యూనివర్సిటీ సైంటిస్టులు వైఫై సిగ్నల్స్ ద్వారా రూమ్ లో ఎవరున్నారో చూడొచ్చని ఒక రీసెర్చ్ అయితే చేశారు. వీళ్ళు ఫస్ట్ రేడియో వేవ్స్ తో ట్రై చేశారు. అది సక్సెస్ అవ్వలేదని ఈ వైఫై సిగ్నల్ కాన్సెప్ట్ అనేది తెచ్చారు. ఇది ఎలా పనిచేస్తుందంటే వైఫై రూటర్స్ నుంచి వైఫై సిగ్నల్స్ అనేవి ఆ రూమ్ లో నుంచి పాస్ అవుతుంది. ఒక రేడార్ లాగా ఆ రేస్ అనేవి వాల్ నుంచి ఆ రూమ్ లోకి పాస్ అవుతాయి. ఆ రేస్ ఏం చేస్తాయి అంటే లోపల హ్యూమన్ బాడీస్ ని డిటెక్ట్ చేస్తాయి. ఆ డిటెక్ట్ చేసిన ఇమేజెస్ ని డెన్స్పోజ్ న్యూరల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి అది 3D ఆబ్జెక్ట్ కిందకి ఇస్తుంది. ఈ డెన్స్పోజ్ న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే వైఫై సిగ్నల్స్ ద్వారా డిటెక్ట్ చేసిన ఇమేజెస్ ని 3D ఆబ్జెక్ట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. ఇది యూజెస్ కన్నా మిస్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి, ఇది ఓన్లీ మిలిటరీ పర్పస్ వాళ్ళకి లిమిట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.